వ్యాప్తంగా యువతకు ఉద్యోగావకాశాలు ఇచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన రోజ్గార్ మేళా దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2022 అక్టోబర్ 22న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏడాదికి 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ప్రకటించడం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాలలో లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు సృష్టించబడుతున్నాయి. ఈ మేళా ద్వారా పురోగతిలో ఉన్న ఖాళీ పోస్టులు త్వరగా భర్తీ చేయడం లక్ష్యంగా ఉంది. యువతకు ఉద్యోగం లభించే విధంగా కేంద్రం సక్రమంగా నియామకాలను మిషన్ మోడ్ లో నడిపిస్తోంది. ప్రతి 2 నెలలకొకసారి నియామక పత్రాల పంపిణీ కోసం ఒక ప్రత్యేక వేడుక నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కొత్త ఉద్యోగులకు ప్రత్యక్షంగా అపాయింట్మెంట్ లెటర్లు పంపిణీ చేస్తున్నారు. ఈ మేళాలో ఇండియన్ రైల్వేస్, ఆరోగ్య శాఖ, తపాలా శాఖ, ఆర్థిక శాఖ, కస్టమ్స్ తదితర కేంద్ర ప్రభుత్వ శాఖలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక లేఖలు అందజేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ సమగ్ర ప్రక్రియ డిజిటల్ విధానంలో జరుగుతోంది. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు అభ్యర్థులను ఉద్దేశించి ప్రసంగాలు చేస్తున్నారు. యువతకు నైపుణ్య శిక్షణ, ఆన్లైన్ కోర్సులు, స్కిల్ డెవలప్మెంట్ అవకాశాలు కూడా రోజ్గార్ మేళా పరిధిలో ఉన్నాయి. 2025 జూలై 12న జరిగిన 16వ మేళాలో 47 స్థానాల్లో ఒకేసారి 51,000కు పైగా నియామక లేఖలు పంపిణీ చేయడం విశేషమనే చెప్పాలి. ఈ రోజ్గార్ మేళా ఒక ప్రభుత్వ యువత ఉపాధి చర్యగా నిలిచింది. ప్రారంభ వేళ నుంచి లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. యువత చేయగల పనులను మార్గదర్శనం చేయడం, ప్రతి యువకుడికి అవకాశాలు ఇవ్వడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఇటీవల విశాఖలో తపాలా శాఖ ఆధ్వర్యంలో జరిగిన రోజ్గార్ మేళాలో కొత్తగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన యువత ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొనడం విశేషం. విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, మేయర్ పేలా శ్రీనివాసరావు తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తేజస్విని, నేను ఐన్సెట్ 2023 నోటిఫికేషన్ TMM లో సెలెక్ట్ అయ్యాను. ప్రెసెంట్ INS శాతవాహన యూనిట్ లో జాబ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా ప్రౌడ్ గా కూడా ఫీల్ అవుతున్నాను. నా పేరు మధ్యల శ్రీను. ఐ కేమ్ ఫ్రమ్ పద్మనాభం మండలం. నేనైతే ఇండియన్ నేవీలో సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దీనికి కారణం నరేంద్ర మోడీ గారు సహకారంతో నాతో పాటు వెనకనున్న వాళ్ళు కూడా ఇలాంటి గొప్ప జాబ్స్ పొందడానికి అవకాశం ఇస్తారని నేను కోరుకుంటున్నాను. దీనికి ముఖ్య కారణం నరేంద్ర మోడీ సార్. అతను ఎంతో కృషి చేసి ఎంతో మోటివేషన్ అండ్ అతను చేస్తున్నది చాలా సూపర్ అండ్ పాలన. థ్యాంక్ యూ సార్. This is Lalsa. I am from Ongole. I have been selected Dak Sevak in Munagapaka S4. Today I am here to receive the appointment order. It's a proud and memorable day for me because it is my first appointment order I have received. On this occasion, first I would like to say thanks our Prime Minister Narendra Modi ji for launching this type of program. By these programs, we are getting so much of opportunities. I ensure to perform my duty with full of heartly discipline and commitment. I ensuring to reach every service to every person effectively. My name is V. Satyakavya and I am from Visakhapatnam. So Sankara ABPM కింద జాబ్ రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది. నరేంద్ర మోడీ సార్ కి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన చాలా కొత్త అవకాశాలు ఇస్తున్నారు మాలాంటి వాళ్ళందరికీ. సో మై డ్రీమ్ వాజ్ ఫుల్ఫిల్డ్ and thanks for giving this me opportunity, sir. It's my pleasure.